నారా లోకేష్ బాబు పర్యటించినటువంటి నియోజకవర్గాలు 120 నియోజకవర్గాల్లో ఇప్పుడు 40-50 రోజుల్లో పర్యటించి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలకు క్షుణ్ణంగా తెలియజేసే విధంగా ఈరోజు భూదందాలు, రైల్వేజం, మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా నెలకి ఆయనకి 70-80 కోట్ల రూపాయలు ప్యాలెస్ పోతా ఉంది. అది మనం చెప్పేది కాదు, క్లియర్గా అందరికీ తెలుసు. ఇలాంటి పరిపాలన ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించాల. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి కూడా దేనిలో ఆయన ప్యాలెస్కి మూట్ల పోతా చూస్తున్నాడు, కానీ ఈ రాష్ట్రాన్ని గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఎక్కడ 4 సంవత్సరాలు పట్టించుకోవాలా. అభివృద్ధి అనేది తెలియదు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య తెలియదు, రాష్ట్ర పరిస్థితి తెలియదు. ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోరు. ఈరోజు కండ్లేరు డ్యాంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి నీళ్లు ఉన్నాయి. ఆ నీటిని నిలుపుకునే విధంగా కూడా అధికారులు చేసుకోవాలా. ఈరోజు రైతులకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అదేమంటే 2.25 టీఎంసీ నీళ్లు ఉంది, డ్రింకింగ్ వాటర్ చాలదు అని చెప్తున్నారు. మరి ఈ అధికారులే ముందుగా ఎందుకు చెప్పలేదు రైతులకి? మీరు పైర్లు పెట్టుకోవద్దు, నీళ్లు లేవని చెప్పాల. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు రైతులు నీళ్ళు ఇవ్వలేమంటే వదిలిపెట్టే సమస్యలే. నిరాహార దీక్ష చేసైనా సరే రైతులకు నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉండా. గతంలో మేము పరిపాలన చూశారు, ఎక్కడ కూడా నీటి కొరత లేకుండా బ్రహ్మాండంగా రైతులు పంటలు పండించుకున్నారు. నీటి కోసం ఎక్కడ ఆలోచించలా. ఎంత నీటిని నిలిపాం, నీటి తక్కువ ఉన్నా కానీ రైతులకు నీళ్ళు ఇచ్చి పండించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కాబట్టి 3 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, రైతులకు ఖచ్చితంగా నీళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వని పరిస్థితుల్లో కండ్లేరు డ్యాంలో కూర్చొని నీళ్ళు ఇచ్చేంత వరకు వదిలిపెట్టే సమస్య లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. లోకేష్ బాబు శంకారావం పూరించిపోతా ఉన్నాడు. అదే ఎలక్షన్ పోయేది కూడా అదే శంకారావంతోనే వెళ్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరుపతి వరకు లోకేష్ బాబు యాత్ర ప్రారంభించి 120 నియోజకవర్గాల్ని కవర్ చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కేటాయించాలని ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ చెప్తా ఉన్నారు. నేతలు కూడా ఉన్నారు. ఇదంతా మనం చెప్పేది కాదు, పార్టీలు నిర్ణయించుకుంటాయి ఎక్కడేమి ఇవ్వాలనో. అవి మనం చెప్పాల్సిన అవసరం లేదు. విసిరికొట్టి టికెట్లు ఇస్తారు, ఇంకొంటే ఏం లేదా, అదంతా మా నాయకుడు చూసుకుంటారు. మన నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉండాలనేసి ఈ నియోజకవర్గానికి బీసీ టికెట్ అదే చెప్తున్నా. అధినాయకుడు అధిష్టానం చూసుకుంటుంది. ఎవరికి ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది. వాళ్ళ అధిష్టానం బీసీ నాయకుడికి టికెట్ కేటాయిస్తే మీరు సమర్థిస్తారు సార్? చంద్రబాబు నాయుడు ఇష్టం, అది మా ఇష్టం కాదు. ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.